ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని అందరూ మోకరించనమ్మా, అందరూ ప్రార్థన చేయండి, మోకరించండి, మీ చేతుల పైకెత్తి అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. సెల్ఫోన్ గట్ట సైలెంట్ లో పెట్టాలి, ఎవరిట తిరగండి. పరిశుద్ధాత్మ దేవునికి, వాక్యం బోధించే దాసునికి ఇబ్బందికరంగా ఉండకండి. ఆయన అల్లరి కర్త కాదు, క్షమాపణ కర్త. బయట ఉన్నారు, రోడ్డు మీద ఉన్నారు, నాకు ఎదురు కనిపించకూడదు, ముందుకు వచ్చేయండి. రోడ్డు మీద ఎవరు అనకూడదు, సావుకులు దయతో. అంత దూరం నుండి మీరు ఎందుకు వచ్చారు? ఇన్ని వేలు ఖర్చు పెట్టి ఎందుకు పెట్టారు? దేవునికి మహిమ కలగడానికి, మీరు తీసుకొచ్చిన ప్రజలు వాక్యం వినడానికి. మీరు ప్రార్థన పడి ఉండాలి. బయట ఉండాలి, ఎవరు నాకు ఎదురు కనిపించకూడదు, సైడ్ లో వంటసాలలో మాట్లాడకూడదు, సౌండ్ రాకూడదు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ గల త్రిక దైవమా మీకు స్తోత్రం. ఇద్దరు సమయమందు సరస్వామి గ్రామంలో గ్రాండ్ యేసు పుట్టుక సభలో పండుగలో పాల్గొన్న కుమారులు కుమార్తెలు బట్టి, నాయకులు బట్టి, దాస్తులు బట్టి, ప్రాంత దాస్తులు బట్టి మీకు స్తోత్రం. ఎంతో ప్రయాసతో వారు కష్టపడిన కష్టార్జితముతో పైసా కూడబెట్టి నిన్ను మహిమపరచడానికి ఈ స్థలానికి బిడ్డలందరూ వచ్చి ఉన్నారు. మక్కువ నుండి, మచ్చేపేట నుండి, విజయనగరం నుండి, మెంటన్ నుండి, ఆంధ్ర నుండి, ఎన్నో ప్రాంతం నుండి భక్తుల్ని స్థలంలో తోడుకొచ్చినందుకు స్తోత్రం. మీరు హెచ్చాలే, మేము తగ్గాలి. అల్పుడైన నిరాశుని నోట్లో మీ మాటలు పెట్టి పొడిచిన నీ ప్రజలతో, జనులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంగణంలో పనిచేసే చీకటి శక్తులను, దేవుని వాక్కు వినపడే శక్తులను పరిశుద్ధాత్మ అగ్ని చేత వాటిని కాల్చివేయండి. నీ దాసుని నోట్లో మీ మాటలు పెట్టి పొడిచిన నీ ప్రజలతో, జనంతో మీరు మాట్లాడి దర్శించండి. త్వరగా రాబోతున్న మెస్సయ్య, లోకరక్షకుడు, నజరేయుడైన యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా మాట్లాడకూడదు.